గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆ డ్రైవర్పై పెట్టుకున్న నమ్మకం ఈరోజు వంగర మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆర్ఆర్ కాలనీ సంబంధించి ఎంపీటీ కర్నల్ సుదర్శన్ రావు అనే వ్యక్తిని అయితే మాత్రం ఈరోజు ప్రాణాలు అయితే కాపాడగలిగే పరిస్థితి అయితే ఆ డ్రైవర్ కనిపించింది. అసలు ఏం జరిగింది, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పాటు మనతో పాటు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఉన్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి ఏం జరిగింది, మీపై దాడి చేసింది ఎవరు? మా స్వగ్రామం శ్రీహరిపురం ఆర్ఆర్ కాలనీ నుంచి రాత్రి 7:30 ప్రాంతంలో బయలుదేరి పోయా గంగాడ మీదుగా వస్తుండగా గలావెల్లి నాడర్స్ మధ్యలో మా గ్రామ కాపురస్తులే 6 మా మట్టుగా ఉండి మాపై హత్యా ప్రయత్నం చేయడానికి దాడి చేశారు. నా కారుని చెదకొట్టేశారు. మా డ్రైవర్ చాకచక్యం తప్పించి నన్ను కాపాడి బయట తీసుకొచ్చి గలావెల్లి చేర్చారు. అసలు ఇంతకుముందు మీకు వారికి ఏమైనా కక్షలు ఏమైనా ఉన్నాయా? అది బలీనమైన కారణాలు లేవు, చిన్న చిన్నవి రాజకీయ విభేదాలు. వాళ్ళు లోగడ మేము అందరం కలిసి ఒక కాలనీ ఉండేవాళ్ళం. రీసెంట్గా వాళ్ళందరూ కలిసి ఒక 6 కుటుంబాలు కలిసి వాళ్ళందరూ టీడీపీలో చేరారు. అక్కడి నుంచి గత పంచాయతీ ఎలక్షన్ నుంచి మాతో వైరంలో ఉన్నారు అంతే. ఇటువంటి పరిస్థితుల్లో డ్రైవర్ కానీ ఆ కారు ఆపే పరిస్థితి కనబడితే మీకు పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు డ్రైవర్ కానీ అయితే నన్ను చంపేస్తారు, బ్రతికే ఛాన్స్ లేదు. మీకు మరే జన్మ అని అంటారు, ఇది మరో జన్మే. తప్పనిసరిగా హత్యడానికి వచ్చారంటారు. చేయడానికి వచ్చారు. వారు దేంతో మీకు దాడి చేయడం ప్రయత్నం చేశారు? మాకు ముందు కర్రలతో కొట్టారు కారుని, తర్వాత వాళ్ళ దగ్గర ఏమున్నాయో చీకట్లో మాకు కనిపించలేదు. దీనికి సంబంధించి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కూడా మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? రాత్రి మీకైతే ఎటువంటి పరిస్థితి కనిపించింది? మీకు మీ వాహనాన్ని కాపాడిన ఆలోచన ఎలా కనిపించింది? శ్రీహరిపురం నుంచి అక్కడ ఒక టర్నింగ్లో వాళ్ళు మధ్యన బైక్ ఎట్టేసి ఆపారు. ఆపేసి మేము వాళ్ళు సైడ్ చేస్తారని అలాగా ఉన్నాము. వాడు బైక్ మీద కూర్చొని ఉన్నారు కుర్రోడు. ఇటు నుంచి ఒక ముసలోడు, అంతే పొట్టుగా ముసలోడు ఉంటాడు. అతను కర్రతోని ఫస్ట్ నా మీద అదే గ్లాస్ మీద అటాక్ చేశాడు 3 సార్లు. ఆ తర్వాత అందరూ ఇక్కడ కర్రలతోని, మరి ఎంతమంది ఉన్నారో తెలియదు, 4 మాత్రం స్పాట్లో ఉన్నారు. 3 కుర్రోళ్ళు, ఒక ముసలోడు. ముందు మీ సైడే కర్రతో కొట్టడం జరిగింది. సరే 2 సార్లు కొట్టారు. 3ఓసారి కొట్టేలోపు బైక్ని గుద్దీసి సార్ అన్నారు బండి మరి ఆపుకు శంకర్ చంపేస్తారు అన్నప్పటికి వెళ్ళిపోను. మీ వెనకైతే వెంబడించారు వాళ్ళు? వెంబడించారు, కొంతవరకు వెంబడించి. అందుకే 120లో కొట్టాను బండి. కొట్టేసి గలవిల్లు వచ్చి సార్ అన్నారు ఇక్కడ ఆపు, మరి అక్కడ భయం లేదంటే అక్కడ ఆపాను అంతే. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో పార్టీల పరంగా అయితే మాత్రం కక్షలు పెట్టుకుని అయితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని హత్యకి అయితే పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా ఏదైతే వంగర మండలం ఉందో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కర్నల్ సుదర్శన్ రావు అయితే మాత్రం ఆర్ఆర్ కాలనీ గ్రామం నుంచి అయితే మాత్రం రాజాంలో నివాసం ఉంటుండగా అటు తరుణంలో ప్రయాణం చేస్తూ వస్తుండగా మార్గమధ్యం ఏదైతే నారాయణ వలస గలవెల్లి గ్రామం ఉందో ఆ మధ్యలో అయితే మాత్రం కొంతమంది వ్యక్తులు, ఒక 6 వ్యక్తులు కర్రలతో దాడి చేయడం జరిగింది. వెంటనే అయితే మాత్రం ఎవరైతే డ్రైవర్ ఉన్నారో చాకచౌక్యంగా అయితే మాత్రం ఆ బండి అడ్డకి పెట్టి కారుపై దాడి చేశారు. వాళ్ళైతే మాత్రం చంపాలని ప్రయత్నం చేశారని చెప్పేసి అయితే మాత్రం అంత కర్నల్ సుదర్శన్ గారు ఆరోపిస్తున్నారు. ఏదైతే డ్రైవర్ ఇది గమనించాడో అటువంటి తరుణంలో అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి బాగోలేదని తక్షణమే అయితే మాత్రం వెంటనే ఆ కారుతో మాత్రం ఆ బైక్ అడ్డ పెట్టింది అయితే మాత్రం తీసుకుని వెళ్ళి గుద్దించే పరిస్థితి తీసుకుని వెళ్ళి అయితే మాత్రం గలవెల్లి గ్రామానికి చేరుకున్నారు. ఎక్కడైతే జనవాసాలు గ్రామంలో ఉన్నారో ఆ గ్రామం దగ్గర అయితే మాత్రం ఆపి ఇలాగ ఒకపై దాడి జరిగిందని చెప్పగానే అయితే మాత్రం వాళ్ళు వెంటనే అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిపి అయితే మాత్రం వెంట చూడగానే మాత్రం వాళ్ళు అక్కడి నుంచి పరారు. ఏదైతే ఈ వంగర మండలం సంబంధించి కార్యకర్తలు కానీ, రాజా నియోజకవర్గం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మాత్రం ఈ సంఘటన తెలిసినట్టునే వెంటనే సుదర్శన్ దగ్గర చేరుకుని అయితే మాత్రం బుల్జిపేట పోలీసులకి అయితే మాత్రం ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేశారు సుదర్శన్ దగ్గర. ఇకపై ఇటువంటి దాడులు నాకు ప్రాణహాని ఉంది, ఇకపై దాడులు జరుగుతున్నాయి, వీళ్ళు ఎవరైతే దాడి చేశారో వారిపై అయితే మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలి, వారిని కఠినంగా శిక్షించాలనుకుంటే మాత్రం కర్నల్ సుదర్శన్ దగ్గర కోరారు. రాజా నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.